పక్కింటి కుర్రాడు అరెస్టెడ్. ఫుల్ స్టోరీ ఆఫ్ పక్కింటి కుర్రాడు. హలో వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం రావణ్ ఫర్ యూ పక్కింటి కుర్రాడు మీద చేసిన వీడియోకి రియాక్ట్ అవుతాం. సర్లే మన విలువైన ఒపీనియన్ ఇద్దాం. షేర్ చేయండి అని అడిగారు కదా, ఇంకోసారి అడగకుండా చేస్తాం. హే ఫ్రెండ్స్, మీకు చందు సాయి తెలుసు కదా? తెలీదు. చాలా మంది గుర్తుపట్టారు అనమాట. పక్కింటి కుర్రాడు తెలుసు కదా? మహేందర్ భాయ్ ఆడితే సేమ్ కాల్ కూడా మరి ఎక్కడి నుంచి వస్తాయి మరి రీడికి మాత్రం సేమ్ అలాగే అన్నాడు. చందు సాయి తెలియదు కానీ పక్కింటి అంటే మీకు తెలుస్తుంది. అలాగే స్టార్ట్ చేశాడు. అందరు ఫాలోవర్స్ మహేందర్ వైబ్స్ వీడియో కూడా చూస్తున్నారు అనమాట. అదే చందు సాయి అసలు పాత్రం నెక్స్ట్ వీడికి అయినప్పుడు కూడా ఎలాగా బయటపడాలి, ఎంత కట్టాలి, డ్రగ్ కేసులు దొరికిపోతే ఎంత స్పే చేయాలి అవన్నీ చూస్తూ ఉంటాడు. అమ్మాయి పీరియడ్స్ కానుండి అమ్మాయిని ఏ విధంగా గౌరవించాలి, వామ బేబసమైనటువంటి మెసేజ్ ఇస్తారు అనమాట. ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ లో ఒక్కొక్క క్లాస్ బిగుతాడు. ఫక్ ద సొసైటీ అంటాడు, నాన్న జరుగుతారు, అమ్మని జరుగుతారు. ఈయన ఇచ్చేటటువంటి స్పీచ్లు చూస్తుంటే వామ సమాజాన్ని ఏదో ఉద్ధరిస్తారా అంటాడు అనమాట. అండ్ నేను చేసేటటువంటి లంగా ఏంటంటే చేసిన ఈడు చెప్పాలి, ఈడు చేసేవేవో పత్తి పనులు లాగా. నీకు తెలియదు రా, ఒక లంగా పని చేసినాడే ముందు తెలుస్తుంది, లంగా పని తెలుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా తల దించుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఎందుకు వీడియోలో కూడా పవన్ కళ్యాణ్ వీడియోలు చేశాడా ఉంటారు చూడు, వీళ్ళందరూ ఎలాగ పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ అందరూ ఇలాగే ఉంటారు, అందరూ ఇలాగే ఏదైనా లాగేసుకోవడం కదా. పాలిటిక్స్ రా బాబు, చూసుకోండి. మామూలు లేవు ఏపీలోనే. నెక్స్ట్ మమ్మల్ని కూడా దాంట్లో వేసేస్తారు, న్యూట్రల్ గా ఉన్న మమ్మల్ని కూడా తీసుకురావాలి. మరి నమ్మకండి ఎవరైనా ఏదన్నా మాకు నాకేంటి లేదు. అడిగితే నేను నోట మీద జనాలు పడిపోతున్నారు బయటకు వెళ్తే. గ్యాప్ ఇచ్చావు కదా, నవ్వేసాను. ఇప్పుడు నవ్వాలి కదా. అయితే ఆ అమ్మాయితో కలిసి షార్ట్ ఫిల్మ్స్ కూడా తీయడం జరిగింది. ఆ అమ్మాయి పేరైనా ఫోటో అయినా పెట్టడం జరగదు. మీరు ఒకసారి మీ బుర్రతో ఆలోచించండి, అర్థమైతే 2000 నాకు ఆడే తెలియదురా బాబు అంటే చందు సాయి పక్కింటి కుర్రాడు వెబ్ సిరీస్ లో తను ఏ సినిమాలో నటించింది, ఏ షార్ట్ ఫిల్మ్ లో నటించింది అనేటటువంటిది మీరు జాగ్రత్తగా చెప్పేసాడు. ఇంకేముంది బొక్క, మరి నువ్వు చూసావు కదా, నీకు తెలిసే ఉంటుంది ఎవరు అనేటటువంటిది ఈ పాటికి వెలిగింది అనమాట. సో వాళ్ళు అప్పటి నుండి లవ్ చేసుకుంటున్నారంట. అండ్ రీసెంట్ టైమ్స్ లో పెళ్లి చేసుకోని చెప్పి ఆ అమ్మాయి బాగా డిమాండ్ చేయడంతో వాళ్ళ కుటుంబ సభ్యుల నుండి తన దగ్గర నుండి 3 కోట్లు కట్నం కావాలి అని చెప్పి అయితే డిమాండ్ చేసింది అనమాట. దాంతో ఆ అమ్మాయి తట్టుకోలేక చందు సాయి నన్ను రేప్ చేశాడు. ఆ తట్టుకోలేక చేసిందా, కట్ చేస్తాడు. క్రియేట్ చేయాలి, అది కట్ చేస్తాడు. ఇది మొక్కు బాగుంది కదా, అవును సార్ బాగుంది, చాలా బాగుంది, అది తీసే వద్దు మనకి, తీసే కాంట్రవర్సీ రావాలి అక్కడ. పోలీసులకు వెళ్ళి ఫిర్యాదు చేయగా వాళ్ళు మెడికల్ టెస్ట్ నిర్వహించి ఈ రోజు అయితే మనోడిని బొక్కలో తోయడం జరిగింది. కూడా జైల్లో ఓచలు అయితే లెక్క పెడతాను అనమాట. అది మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, లాక్స్ ఆఫ్ మనీ వస్తున్నాయి. అప్పటికే తను చెప్తూనే ఉంటాను అనమాట, నా బ్యాక్గ్రౌండ్ కట్టితే నా దగ్గర మస్తు ఆస్తుంది, మస్తు డబ్బులు అని చెప్పి చాలా ఇంటర్వ్యూలో తనైతే తెలియజేయడం జరిగింది. ఇక దీన్ని బట్టి కొవ్వుని ఎత్తికెక్కి మనోడైతే ఈ విధంగా బిహేవ్ చేసిండు అని చెప్పి నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. కొవ్వు ఎక్కేసింది అని చెప్పేసి నేను ఎంతో చెప్తాను, నువ్వు చెప్పావు కానీ కాకపోతే నేనే చెప్తాను, అది నాది ఫ్రెండ్స్. ఒకటి చెప్తున్నా గుర్తు పెట్టుకోండి, ఈ విధంగా మెసేజ్లు ఇస్తున్నారంటే వీడు చేసేటటువంటి లంగా పనులు చాలా ఉంటాయి అనమాట. చెప్పాను లంగా పని చేస్తున్నాడే, లంగా పనులు గురించి చెప్పగలరు. అసలు ఒక్కొక్క చోట మళ్ళీ మనం చెప్పాము మన మీద మీరు కూడా లంగా పని చేస్తారు. క్లారిటీ ఉంది మాకు, అనుకోండి. లంగా జాకెట్ మంచోళ్ళు మంచిగా కాదు, నేను మంచోని. నెక్స్ట్ రెడీగా ఉన్నాడు. లీక్ అవుతాయి గైస్, నేనే లీక్ చేస్తాను. నేను ఎదవని అంతే, ముగ్గురు ఎదవడమే. ఇప్పుడు అలాంటి వాడు పోయి జైల్లో కూర్చుండు. సో అమ్మాయిలు ఎలాంటి వాళ్ళని నమ్ముతారు అనేటటువంటిది కూడా రియాలిటీ. ఎవడో పద్ధతి కాదు గైస్, చాలా విషయంలో చూసాను అనమాట. వర్ష అయ్యుండొచ్చు, ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ చెప్తే ఎందుకులే కాంట్రవర్సీ అయిపోతుంది. జస్ట్ ఏంటంటే జనాలు మర్చిపోయిన గుర్చేసాడు, ఆ విషయం గుర్తుందా మీకు అన్నాడు. ఇప్పుడు వీడి గురించి చెప్పడం పెద్ద టాపిక్ లేదు, అందరూ ఒకసారి గెలికేసాం అనుకో అన్ని గుర్తొచ్చినట్టు ఉంటాయి జనాలకి. ఎంత సేఫ్ అయిపోతున్నాడు చూడు, అక్కడ అందరిని ఎదవని చేసి జనాలు అనుకుంటున్నారు మాకు రీచ్ తగ్గిందా, రావణ్ పరి మండలిలో ఉంటాడు, నన్ను వాడుకో బ్రహ్మానంద. మా కార్తిక్ దాంట్లో రావణ్ పరి కనబడతాడు. నెక్స్ట్ టైం తీసుకురాకు.
రేపు ఇంకా డెప్త్ తెలుసుకొని Depth. అసలు ఆ అమ్మాయి రేపు మళ్ళా వస్తాను మిస్ అవ్వకండి అని చెప్తున్నాడు. ఎవరు అనేటటువంటిది ప్రైవేట్ ఇష్యూస్ ఏం లేకపోతే ఇప్పుడు తెలియకుండానే వచ్చి చెప్పేశాడు ఎంత వచ్చి చెప్పాడు రేపు డెప్త్ తెలుసుకుని చెప్తాడు. తెలుసుకొని చెప్పినా మీ మీద పంపుతాడు, ఆడు సంబంధం లేదంటాడు. ఇదంతా ఇలాగ అయింది ఆడ ఇలా రేప్ చేసాడంటే కానీ జనాలు అనుకుంటున్నారు, నాకేం తెలియదు. ఖచ్చితంగా ఇది చెప్పేటటువంటి జారుకుంటాడు అలా. బటర్ పూసి బయటకు వస్తాడు. మాక్సిమం వీటన్నిటికీ పెద్ద మనిషి ఏంటి, అన్ని ఇడికి కావాలి, అన్ని ఇడికే కావాలి, అన్నిట్లోనూ ఉన్నాడు ఫ్రెండ్స్. చలాల్లో ప్రశాంత్ నీళ్ళతో ఉంటాడు, అందరూ ఇప్పు చూసేస్తూ ఉంటాడు, మన జనాల మీద తోసేస్తాడు. నేనేం చూడలేదు, మనకు అందరు తిప్పలేం కాబట్టి ఇది ఒకటే ఇది ఒకటి తిప్పితే చాలా అందరూ టప్ 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 పడిపోతారు. మీకు తెలిస్తే ఛానల్ కన్నా దారుణంగా ఉన్నావు కదా బ్రో నువ్వు. ఓకేనా సైనిగా బాయ్. అయిపోయింది.